అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూలై 8వ తారీఖు మంగళవారం రోజున ధనుసు వారి జీవితంలోకి మధ్యాహ్నం 3 తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తుల వలన మీకు జరగబోయేది ఇదే. అయితే జూలై 8వ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలోకి ఎలాంటి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు, అలానే వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి, వారికి కలిగేటువంటి ఫలితాలు ఎలాంటివి, శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ యొక్క ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచారం ఫలితాలు అయితే ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాశి చక్రాల యొక్క మార్పు వలన ఇద్దరు వ్యక్తుల వారి యొక్క జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు వలన వీరి యొక్క జాతకం భవిష్యత్తు అనేది పూర్తిగా మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. అంటే రెండు ఉన్నాయి, శుభ అశుభ రెండు కూడా ఉన్నాయి. ఈ యొక్క రెండు కూడాను వీరి జాతకం పైన ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. అంటే ఇది వరకు ఆల్రెడీ కష్టాలను ఎదుర్కొన్న వారికి ఇకపై వీరికి సుఖాలు అయితే ఎదురవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది వరకు సుఖపడినటువంటి కొంతమందికి ధనుసు రాశి జాతకులకి మాత్రం కాస్త చికాకులు అనేటివి ఎదురవుతాయి. ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడు కూడాను ఒకే రకంగా కూడా సాగదు. ఎలాంటి వారికైనా సరే కష్ట సుఖాలు చాలా సహజంగా వస్తాయి. ఇక ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో కష్టాలు సుఖాలు సహజం. కానీ వీరికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఏది వచ్చినా ధైర్యంగా తట్టుకునే లక్షణాలు అయితే ఉంటాయి. ఏదైనా సరే అంటే ఆపద వచ్చినా సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలు కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్ట సుఖాలను సమానంగా కూడా తీసుకుంటుంటారు. ఇక ఎలాంటి ఫలితాలు అంటే మంచి చెడులు రెండు ఫలితాలు ఉంటాయి. ఎవరి కర్మానుసారంగానే వారు అనుభవించవలసి ఉంటుంది. వీరికి దాన ధర్మాలు చేసేటువంటి గుణం కూడా అధికంగా ఉంటుంది. అలాగే వీరి దగ్గర 2 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో నుండి 1 రూపాయి వరకే దానం చేయడానికి ఇష్టపడతారు. చాలా చురుకుగా చాలా తెలివిగా ఉంటారు. గంభీరమైన వాయిస్తూ ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో గొడవ అనేది వీరికి నచ్చదు. వీరి పని ఏంటో వీరు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనుకున్నది 100% సాధించే వరకు కూడా నిద్రపోరు. అలాగే ఎంతటి హార్డ్ వర్క్ అయినా సరే ఖచ్చితంగా కూడా అది చేసి తీరాల్సిందే అంటే చేసి తీరుతారు. అలాగే ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశివారు. గతంలో కంటే కూడా ఈ సమయంలో మెరుగైన ఫలితాలను అయితే కూడా పొందబోతున్నారు. ఈ యొక్క ధనుసు రాశివారు తమ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా తొలగించుకొని ఆర్థికంగా ఎదగడానికి ముందుకైతే సాగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. అలానే వీరికి వినూత్నత అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే ఒక పనిని భిన్నంగా కొత్తగా చేయాలనేది, దానిని అందరికీ పరిచయం చేయాలని ఆలోచన అయితే ఉంటుంది. అదే నూతన ఆలోచనతో ముందుకు సాగిపోయి ఖచ్చితంగా కూడా సాధిస్తారు ఏదో ఒక రోజు. కానీ ఎక్కడ కూడా పట్టు అనేది విడవకుండా ఉండాలి. సాధించే వరకు కూడా ఎక్కడ కూడా ఆగిపోకూడదు. మీరు ఒకటి అనుకున్నారు అంటే గనక దాన్ని సాధించేంత వరకు అస్సలు కూడా ఆగిపోరని కూడా చెప్పుకోవచ్చు. అలానే మీకు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా సరే, ఎలాంటి సమయంలో నా గ్రహాలు మీకు అనుకూలించినా అనుకూలించకపోయినా మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి. అలా కష్టపడుతూ ఉన్న సమయంలో ఏదో ఒక సమయంలో మీకు ఫలితం అనేది ఉంటుంది. అనుకూలత అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేది ఏదో ఒక రోజు తప్పకుండా కూడా ఎదుర్కొంటూ ఉంటారు కూడా. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా కూడా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరి జీవితాన్ని అయితే మార్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు.
ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తెలుసుకుందాం. అలాగే వీరికి ఏదైనా సరే అంటే వీరి యొక్క పూర్వీకుల ఆస్తి సమస్యలు ఉన్న అంటే వీరి యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి అనేది రావాల్సి ఉన్నటువంటి లేదా దాంట్లో ఏదైనా సరే కేసు నడుస్తూ ఉన్న కోర్టు కేసు ఉన్న అలాంటిది ఇప్పుడు ఈ సమయంలో కుదిరపడే వార్త వినిపిస్తాయి. అలానే ఈ యొక్క రావాల్సినటువంటి ఆస్తి కావచ్చు, ధనం కావచ్చు వస్తుంది. ఉద్యోగరీత్యా కూడా మీకు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా విముక్తి పొంది ఈ సమయంలో ఉద్యోగం కూడా లభిస్తుంది. అలాగే మీకు ఖచ్చితంగా కూడా అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక మంచి ఫలితాలు అయితే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గతంలో కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా లాభాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వ్యక్తులకి చురుకైన ఆలోచనలు అయితే ఉంటాయి. ఆ యొక్క ఆలోచన విధానం అనేది మీరు మంచిగా దానికి ఉపయోగిస్తే కనుక తిరుగులేని రాజయోగం అయితే ఐశ్వర్యం అనేది ఉంటుంది. అలానే మీకు భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఒక వృత్తిపరమైన కూడా ముందుకు సాగిపోతారు. ఫ్యూచర్లో మీకైతే డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేటివి లేకుండా ముందుకైతే సాగిపోతారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక డబ్బుని మీరు ఇల్లీగల్ వైపు అస్సలు కూడా పెట్టకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆన్లైన్ వ్యాపారాల్లో కూడా ఇల్లీగల్ పరంగా కూడా మీరు డబ్బునైతే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అలానే ఏదైనా సరే ఫోన్ కాల్ ద్వారా మీకు ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ వచ్చి అందులో డబ్బులు పే చేయమని అంటే మీరు అస్సలు కూడా పే చేయకూడదు. ఎందుకు అంటే కనుక అసలు అవి అంటే నిజాయితీ అనేది అసలు ఉండదు. కాబట్టి అందులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కాస్త సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేటివి ఎదురై చికాకులు పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ మీ యొక్క ధైర్యంతో వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఇతరుల విషయాలలో జోక్యం అస్సలు తగదు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు అయితే ఎదురైన సన్నిహితుల సహాయంతో కొంతవరకు కూడా తొలగిపోతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. నిత్యం కూడా దైవ కార్యక్రమాలలో కూడా మీరు ప్రధానమైనటువంటి తాంబూలం ఉపయోగించడం వలన మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి. ఇక మీ జీవితంలోకి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనేది వారు వస్తారు మీకు గైడెన్సీగా ఉండడం కోసం. అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు తెలియని ఎన్నో విషయాలను అయితే తెలియజెప్తారు. అందువల్ల కూడా మీరు జీవితంలో ఎదుగుతారు. ఇలాంటి మీకు మధ్యాహ్నం అంటే సాయంత్రం సమయం అని చెప్పుకోవచ్చు, 3:30 తర్వాత మీకు అలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు. వారి పరిచయం వలన మీరు ఏం పని చేసినా సరే బాగుంటుందనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మీరు అందజేయడం అయితే జరుగుతుంది. ఇక తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవాలి. అలానే మీకు జాతకంలో ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవాలి. ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకున్నారు కదా. అలాగే ధనుసు రాశి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండవచ్చు. మీ యొక్క సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని కూడా ఆశించి ఉండవచ్చును. ఈరోజైతే మీకు ఇష్టపడేటువంటి వ్యక్తిని మీ యొక్క భావనలు చెప్పుకోలేకపోతారు. మీ యొక్క స్వీట్ హార్ట్తో వారి యొక్క పరిష్కరమైనటువంటి మాటల వలన మీ యొక్క మనసు అనేది కలత చెంది ఉండవచ్చును. మీకు బాగా దగ్గరైనటువంటి వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క సమయం అనేది చాలా విలువైనది కనుక మీరు వారి యొక్క కోరికలను తీర్చలేరు. ఇది వారిని కూడా విచారపరుస్తుంది. ఈ రాజు మీ జీవిత భాగస్వామి మీకు ధనం మూలమైనటువంటి కూరాన్ని చూపించి నరకం అనేది చూపెట్టబెట్టి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఇటు విషయంలో అయితే మీరు తగినట్టు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరమవుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున అసలు ఆ యొక్క జీవితంలో ఊహించని స్త్రీ ఫోన్ కాల్ ఏ విధంగా చేస్తుంది, ఆ యొక్క స్త్రీ ఎవరు, ఇటువంటి పూర్తి అంశాలని కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తామన్నది కూడా పూర్తిగా అర్థమవుతలేదు. ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక స్త్రీ అనుకూలంగా కాల్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ స్త్రీతో మీకు పరిచయం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయట. ఆ యొక్క స్త్రీ వల్ల కస్టమర్ కాల్ ద్వారా లేకపోతే ఆ యొక్క స్త్రీ ఎటువంటి పరిచయం లేని ఒక స్త్రీ అనుకోకుండా మీటికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా రావణంగా ఈ యొక్క కాల్ ద్వారా మీకు పరిచయం కావడం, లేదంటే మీకు బాగా ఖర్చు అయినటువంటి మీ యొక్క ఇబ్బందుల మీద మీరు కూడా చిన్న చిన్న ఘర్షణ పడి వ్యక్తికి మీకు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ ద్వారా మరి మిమ్మల్ని సంప్రదించడం,
అలాంటి అంత రాసేది ముంగటైతే మొత్తం. అయితే ఆ యొక్క స్త్రీ అనేది మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు. ఈ విధానంగా అయితే ఒక స్త్రీ మీకు అనుకూలకుండా కాల్ చేసింది సమరుద్య. అలాగే ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు వల్ల మీరైతే చాలా ఆనందానికి అదే ఆశ్చర్యానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు కనుక ఆ యొక్క స్త్రీతో మాట్లాడడం వలన మీకు ఆ యొక్క స్త్రీ మీకు చిన్ననాటి స్నేహితులు, మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను ఎవరు వేసుకోవడం, లేదంటే ఒక ర్యాంక్ కాల్ కానీ ఏదైనా సరే కస్టమర్ పేరు మీద ఆ యొక్క స్త్రీ అయితే ఆ యొక్క స్త్రీతో మీరు కొంత మీద టైం స్పెండ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఈ విధంగా ఊహించని సంఘటనగా రేపటి రోజున మీకు జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా అందరికీ కాదండి, కొంతమేరకు కూడా, అంటే కొంతమంది వ్యక్తులకి, ఈ యొక్క రాశి చెందినటువంటి వారికి, కొంతమంది వ్యక్తులకి ఆ యొక్క స్త్రీ అంటే అనుకోకుండా మీకు కాల్ చేసేటువంటి ఆ స్త్రీ అనేది మీకు జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశాన్ని కనిపిస్తుంది. తను మీ యొక్క స్నేహితురాలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తుందో, మీకు ఆ యొక్క స్త్రీ ఎవరైతే పరిచయం అవుతుందో, ఈ విధంగా మీ యొక్క జీవితంలో తన ఒక పాత్రను పోషించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే వృత్తిరీత్యా మీరైతే కొంత మేరకు సమానులైతే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా మీరు చూడబోతున్నారు. మీరు కుల వృత్తులు చేస్తున్నా సరే, లేదా ఉద్యోగాలలో స్థిరపరమైనటువంటి వారైనా సరే, వ్యాపార రీత్యా కూడా మీ యొక్క జీవితంలో స్థిరమైనటువంటి వారైనా సరే, ఇలా ఎవరైనా సరే మీ యొక్క వృత్తి జీవితపరమైనటువంటి దానికైతే ఒక మంచి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. ఇక అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీ యొక్క వృత్తి రీత్యా ఎవరైతే అన్వేషిస్తూ కొత్త మార్గాలను సంతరించాలనుకుంటున్నారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు జాతక ఫలితాలు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో మీ యొక్క ఆదాయ మార్గాలు పెంచుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్నెస్ అయితే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాలు స్థిరపడి ఉన్నారో, మీకైతే పని ఒత్తిడి కారణంగా కొంతమేర నిరాశకు నిరుస్పృహలకు లోనయ్యేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యంలోనే ఎక్కువగా నూతనంగా మీరైతే ఉద్యోగాలు జాయిన్ అయ్యారు. ఆ యొక్క పని ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా అధికంగా అనిపించడం వలన, కాబట్టి ఈ విషయంలో అయితే మీకు కొంత నిరాశ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఈ విషయంలో అయితే మీరు ఆచితూచి అడుగు వేసి ఒక ఆలోచన చేసి ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ నేతలైతే కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల అంశాలు ఆధారంగానే రేపటి రోజున మీకు గడవబోతుంది. ఒక స్త్రీ అనుకోకుండా మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ రూపంలో మిమ్మల్ని అయితే ఆ యొక్క స్త్రీ మీ దగ్గరకు చేరనుందని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది. సరే, ఎవరినైనా కానీ పిలవనటువంటి అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారండి. మీరు వారి యొక్క అదృష్టపు మీ యొక్క మీరైతే ఆర్థికంగా ప్రయోజనాలు అయితే మీరు పొందడం అయితే జరుగుతుంది. మీ యొక్క స్నేహితులు మీకైతే సపోర్టివ్గా ఉంటారు. కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారు అనేది అసలు మీరు గమనించుకోండి. మీ యొక్క అభిప్రాయాలను అయితే బయటకు తెచ్చుకోండి. ఇక గాలిలో ప్రయాణాలు ఆపేసుకోండి. ఆఫీసులో ఈరోజు మీకు అంతా కూడా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీరు సహాయపడతారు. చాలా వాటికి కూడా ఎదుటివారి ప్రోత్సాహం కూడా చాలా అందిస్తూ ఉన్నారు. మీరైతే ఇక ఈరోజు మీ యొక్క సంతానములకు సమయము యొక్క విలువ గురించి అయితే మీరు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరైతే సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక అదేవిధంగా మీరు మీ జీవిత భాగస్వామికి నిజమైన మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అయితే ఇవ్వడం అయితే చాలా అవసరం. సో చూసారు కదండి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. అదేవిధంగా శివనామస్మరణ అయితే తప్పనిసరి మరవకండి. ఇక ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా కూడా పొందుకోగలుగుతారు. ఇక మీకు వీలు కుదిరితే గోమాతకి పచ్చగడ్డిని అయితే ఆహారంగా ఇవ్వండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. చూస్తున్నారు కదండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.